సాతాన్ రాజు గారు ఇటీవల ఒక వీడియో చేశాడు. అందులో ఏంటంటే మన వేదాలలో కూడా యేసయ్యే దేవుడిగా ఋషులు దర్శించారు, ఆయన గురించినటువంటి ఛాయామాత్రమైనటువంటి సూచనలు ఉన్నాయి, వాటి యథార్థ స్వరూపం బైబిల్లో కనబడుతుంది అని ఈ సాతాన్ రాజు గారు చెప్పాడు. గతంలో కూడా వీడు ఇలాగే కొన్ని పిచ్చి పిచ్చి వాగుడు వాగితే వాటికి ఒక రేంజ్లో కౌంటర్ ఇచ్చాను, అవి కూడా బాగా రీచ్ అయ్యాయి. అప్పట్లో తగ్గాడు, వీడికి పడిన వాతలకి బుద్ధి వచ్చింది. మళ్ళీ చానాళ్ళ తర్వాత ఆ పైత్యం తిరగబెట్టినట్లుంది, మళ్ళీ మొదలుపెట్టాడు. ఆ వైద్యం నాటు వైద్యం చేస్తే వీడికి అన్ని గుణాలు కూడా చక్కబడతాయి అన్నమాట. అయితే ఈసారి వీడు ఏం చేశాడంటే ఓఫిర్ తాత రాసిన ఒక పుస్తకం ఉంది, హైందవ క్రైస్తవం దిక్కుమాలిన పుస్తకం. దీని మీద గతంలో ధర్మాచార్య ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఒక చర్చని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 6 అంశాలు తీసుకున్నాం చర్చకి. ఒకరోజు 3 అంశాల మీద చర్చ జరిగితే మిగిలిన అంశాల మీద చర్చ జరపడానికి ఇక కనపడకుండా పోయాడు ఓఫిర్ తాత. ఒకరోజు చర్చలో పాల్గొన్నాడు, ఇక పరార్. ఆ ఓఫిర్ తాత రాసినటువంటి ఆ దిక్కుమాల పుస్తకంలో అంశాలనే పట్టుకొచ్చి వీడి పైత్యం కొంత రంగరించి గొర్రెలకి అక్కడ వేదాలు కూడా యేసునే ప్రతిపాదిస్తున్నాయి అని చెప్పాడు. వీడు ఈ ఓఫిర్ తాత పుస్తకం పట్టుకొస్తే ఎలా ఉంటుందంటే రాలుగాయి పెళ్ళాం పేషిగోరు మొగుడు పెద్దాపురంలో కాపురం పెట్టారంట, అలా ఉంటుంది. అసలు మామూలుగా వీడిని చూస్తేనే నాకు తిక్కరేగిద్ది కదా. ఇప్పుడు వేద సాహిత్యం జోలికి వచ్చాడు కదా, మరి ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇక మీరు ఊహించుకోవచ్చు. అయితే ఆ వేద సాహిత్యం దగ్గరికి వెళ్లే ముందు ఇంకొక 2-3 అంశాలు కూడా ఏవో మాట్లాడాడు. వీడు మొత్తం 2 గంటల సోది ఉంది, 2-2.5 గంటల సోదిలో నుంచి కొన్ని క్లిప్స్ కట్ చేసాం. మనం ఏ విషయాల మీద మాట్లాడాలో ఆ విషయాల వరకు కట్ చేయడం జరిగింది. సరే, వరుసగా ఒక్కొక్క క్లిప్ ప్లే చేస్తూ వెళ్తాను. నేను అన్యుడిగా ఉన్నప్పుడు, నేను గతంలో విగ్రహారాధనలో ఉన్నప్పుడు, నా చిన్నతనం నుంచి కూడా ఇప్పుడు శవారాధనలోకి వెళ్ళాడు. ఈ గుడ్ ఫ్రైడేకి సెలవు వచ్చేది. సెలవు వచ్చినప్పుడు గుడ్ ఫ్రైడే సెలవు అని ఆనందంగా ఉండేది. కానీ అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటో డౌట్ ఉండేది. అంటే ఎవరో చెప్పేవాళ్ళు యేసు ప్రభు సిలువ వేయబడ్డ రోజు అంట, యేసు ప్రభు సిలువ ఎక్కిన రోజు అంట, అది గుడ్ ఫ్రైడే అంట. అంటే వీళ్ళకేం మతిపోయిందా? వాళ్ళ దేవుడు సిలువలో చిత్రవదన అనుభవిస్తుంటే అది గుడ్ ఫ్రైడే అని పెట్టుకున్నారేంది? అది బ్యాడ్ ఫ్రైడే కదా. ఏమో పిచ్చి మతం, పిచ్చి గోల, పిచ్చి సిద్ధాంతాలు అనుకున్నాను. ఇప్పుడు కూడా అదే. సహజంగా హిందువులు ఏంటంటే ఎవరైనా రాక్షసుడు చనిపోయిన రోజు పండుగ చేసుకుంటారు, మీరు యేసు చచ్చిపోయిన రోజు పండుగ చేసుకుంటున్నారు, అంతే తేడా. నేను గతంలో ఫాలో అయినటువంటి విశ్వాసంలో కానీ, ఆ భారతదేశంలో నేను ఎరిగిన మతాల్లో కానీ, గతంలో నేను ఫాలో అయిన మతంలో కానీ, ఎక్కడ ఏ మతంలో కూడా భారతదేశంలో ఏ మతంలో కూడా అంటున్నాడు. కానీ హిందుత్వం కాకుండా ఇస్లాంలో కూడా అని చెప్పాలని వీడి కవి హృదయం, కానీ చెప్పేంత దమ్ము లేదు వీడికి, ఆ ధైర్యం లేదు వీడికి. ఏ దైవము అని మనుషుల చేత పిలువబడుతున్న ఏ ఒక్కరు కూడా మనుషులైన మనమందరము చేసిన పాపములకు న్యాయముగా మన మీదికి రావాల్సిన శిక్ష మన మీదికి రాకుండా తన మీదికి మలుపుకొని మన పాపములకు చెల్లాల్సిన ప్రాయశ్చిత్తం తన దేహమందు చేసి పాపాత్ములమైన మనం నరకం తప్పించుకునేటువంటి ఒక దారి చూపినటువంటి దేవత గాని, దేవుడు గాని, తల్లి గాని, స్వామి గాని, అయ్య గాని, అమ్మ గాని ఒక్కళ్ళు కూడా లేరు. ఒక్క యేసు ప్రభు మాత్రమే పాపిష్టులమైన మనందరి పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇంకే మరి ఆ రోజు యేసు పూటుగా మద్యం తాగేవాడు, అదే ద్రాక్షరసం తాగేవాడు. ఈరోజు మీరు తాగడం మానేశారా? ఆ రోజు ఫుల్గా మాంసం తిన్నాడు, మీరు తింటలేదా? చికెను, మటను అన్నీ దొబ్బి తింటున్నానని చెప్పి వీడే చెప్పాడు. మరి ఆ రోజు తిన్నాడు కదరా, నువ్వెందుకు తింటున్నావు ఈరోజు? అంటే మీకు రావాల్సిన శిక్షని, మీ పాపాలను ఆయన భరించాడు, మీ బదులు కూడా ఆయనే తినేశాడు. మీరెందుకు తింటున్నారు ఈరోజు పందుల్లాగా? ఆపేయాలి కదా, లాజిక్ ఎక్కడుంది? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఒక దేశ ప్రభుత్వం కానీ ఒక రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగంలో పౌరులకి డూస్ అండ్ డోంట్స్, అంటే చేయవలసిన పనులు, చెయ్యకూడని పనులు, హక్కులు, బాధ్యతలు 2 ఇస్తారు. మీరు బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించినట్లయితే, ఈ దేశ చట్టాలకు లోబడినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మిమ్మల్ని రక్షిస్తాయి. కానీ ఆ పరిధులు దాటి ప్రవర్తిస్తే, బాధ్యతాయుతంగా లేకుండా క్రిమినల్స్ లాగా, నేరస్తుల్లాగా మీరు ప్రవర్తిస్తే ఈ శిక్షలు ఉంటాయి అని రాజ్యాంగం ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు కోరుకునే రాజ్యాంగం ఏంటంటే మనం ఎన్ని నేరాలైనా చేయొచ్చు, కానీ ఆ నేరాలకి మాత్రం శిక్ష ఉండకూడదు. కావాలంటే ఆ రాజ్యాంగం, అలాంటి రాజ్యాంగం మన కోసం ఎవడైతే తయారు చేస్తాడో వాడిని మనం ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రిగా కానీ ఎన్నుకుందాం. అలాంటి ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ ఓటు వేయని వాళ్ళని, వాళ్ళు బాధ్యతాయుతమైన పౌరులైనా సరే వాళ్ళని యావజ్జీవ కారాగార శిక్షలు వేయాలి, ఉరి శిక్షలు వేసి చంపాలి. అలాంటి రాజు, అలాంటి ప్రభుత్వం ఎక్కడుంది అని అడుగుతున్నాడు వీడు. బాధ్యతాయుతమైనటువంటి ఏ ప్రభుత్వం అయినా, ఏ దేశ రాజ్యాంగం అయినా ఇదే చెప్పిద్ది, అదే హిందుత్వం చెప్తుంది. సజ్జన సంరక్షణ,
దుష్ట శిక్షణ. కానీ వీళ్ళకి అది నచ్చదు. వీళ్ళు సోమరిపోతులు కదా, నేరస్తులు, క్రిమినల్స్ కదా, వీళ్ళు క్రైమ్స్ చేస్తారు కానీ వాటికి శిక్షణ ఉండకూడదు, పనిష్మెంట్ ఉండకూడదు. అంటే వీళ్ళ బుద్ధిలో మార్పు రావాలని వీళ్ళు కోరుకోరు. వీళ్ళు పాపాలు చేస్తూనే ఉంటారు కానీ ఆ పాపాలకు శిక్ష రద్దు అయ్యేది ఎక్కడ, రుణమాఫీ ఎక్కడ చేస్తారో వాళ్ళకి మా ఓటేస్తాం. ఇలాంటి పుండాకోర్ సోమరిపోతుల ఐడియాలజీ అనేది ఎక్కడున్నా ప్రమాదమే. సమాజంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే అది ప్రమాదకరం. పోనీ నువ్వు ఉండమన్న మతంలో ఏమన్నా న్యాయం ఉందా? నువ్వు ఉండమన్న మతంలో ఏమన్నా సత్యం ఉందా? నువ్వు ఉండమన్న మతంలో ఏమన్నా జ్ఞానం ఉందా? అంటే వీడు సుప్రీంకోర్టుని అడుగుతున్నాడు అన్నమాట. ఈ మధ్య జడ్జిమెంట్ వచ్చింది కదా, ఎస్సీ వర్గాల నుండి ఎవరైనా మతం మారితే ఇస్లాం క్రిస్టియానిటీలోకి పోతే కనుక వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పి. దాని అర్థం ఏంటి? వీడు చెప్పేది మీరు హిందుత్వంలో ఎస్సీలని బలవంతంగా ఉండాలని ఫోర్స్ చేస్తున్నారు అంట. అందులో ఫోర్స్ ఎక్కడుంది? మీరు హిందుత్వంలో ఉండాలా బయటికి పోవాలా మీరు నిర్ణయించుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఉంటే ఈ ప్రయోజనాలు ఉంటాయి, లేకపోతే ఉండవు. ఇక్కడ ఉంటే ప్రయోజనాలు ఎందుకు ఉంటాయి? దానికి ఒక రీజన్ ఉంది. బయటికి పోతే ఎందుకు ఉండవు? దానికి ఒక రీజన్ ఉంది. అంతే తప్ప మీరు హిందుత్వం నుండి బయటికి వెళ్ళకూడదు అని నిర్బంధం చేయట్లేదు కదా. వీడికి కామన్ సెన్స్ ఉండదు. అంటే ఆ గొర్రె మతంలోకి పోతే కామన్ సెన్స్ లాజిక్లు ఏం పనిచేయవు కదా. అయితే ఇప్పుడు ఏమంటాడంటే, సరే మీరు ఎంత నిర్బంధం పెట్టి ఇక్కడ ఉంచుతున్నారు కదా, ఇందులో ఏమైనా సత్యం ఉందా జ్ఞానం ఉందా అని అడుగుతున్నాడు. అజ్ఞానం నిండి పొర్లి పారుతుంది. బ్రహ్మచారి పురుషుణ్ణి పట్టపగలు బలిస్తే ఆ నరబలి ద్వారా మనకి అనంతకాలం పాటు స్వర్గం వస్తుంది అని నమ్మడం కన్నా అంతకు మించిన పొంగి పొరిలేంత అజ్ఞానం ఎక్కడ ఉంటుంది? హల్వరాజ్, నువ్వు అజ్ఞానం గురించి మాట్లాడుతున్నావు. దానిలో ఉండమని నువ్వు మమ్మల్ని బలవంతం చేయటం ఏంటి? దీన్ని కోర్టు కూడా ఆమోదించటం ఏంటి? సర్వోన్నత న్యాయస్థానం కూడా దీన్ని సపోర్ట్ చేయటం ఏంటి? మేము అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న, మా ఆత్మను నరకం నుంచి కాపాడే మతం ఏది, విశ్వాసం ఏది, దైవం ఏది? ఒక్కటి చెప్పండి, పోనీ అతన్నే వెంబడిస్తాం. శ్రీకృష్ణ పరమాత్మరా. సింపుల్గా ఒకరిని చెప్పమన్నావు కదా, ఒక అవతారం గురించి చెప్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన బోధించినటువంటి యోగ శాస్త్రం భగవద్గీత. మానవ జాతిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి నడిపిస్తుంది, వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఒకటి చెప్పమన్నావుగా చెప్పా, రేపటి నుంచి నువ్వు ఫాలో అవ్వాలనుకో కుక్కకి నక్కకి క్రాసింగ్లో పుట్టేసినట్టు నువ్వు. వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ భార్యలేందో, వాళ్ళ కొట్లాట్లేందో, వాళ్ళ తన్నులాట్లేందో, వాళ్ళ గుద్దులాట్లేందో తప్ప. మరి మీ పీస ఏం చేశాడు బైబిల్లో? ఆయన తాగుడేందో, ఆయన తిండేందో, ఆయన రందేందో, ఆయన పారిపోవడాలేందో, ఆ గుడ్డలో ఉచ్చబోసుకోవడం లేదో, చెవటలు పట్టడం ఏందో, ఎంతసేపు ఆయన కింద మీద పట్టమే కదా. ఆయన ఏం బీగాడు? సరే మొత్తం బైబిల్ తిరిగేసినా కూడా ఇజ్రాయిల్ ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ దొంగన్నారు, ఎవడెవడితో పెట్టుకున్నాడు, ఇదే కదా మొత్తం. ఇజ్రాయిల్లే కదా. ఏమంది బొంగుందా అక్కడ? ఏమన్నా బొచ్చుందా? ఋగ్వేద సంహిత 10వ మండలం 90వ సూక్తం పురుష సూక్తం వచ్చాడు. అందులో ఏం చెప్పాడు? తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడతాడు అన్నాడు. ఖచ్చితంగా ఉంటుంది, చూసుకోండి. సృష్టికర్త త్యాగ ఫలముగా ఈ ప్రపంచము జీవులు ఆవిర్భవించాయి అని చెప్తాడు. భగవంతుడు తననే త్యాగం చేసుకొని ఈ చరాచర జగత్తును నిర్మించాడు. అదిగో చూడండి, భగవంతుని త్యాగ ఫలంగా ఈ ప్రపంచము జీవులు ఆవిర్భవించాయని పురుష సూక్తం చెబుతుంది. భగవంతుడు తననే ఆహుతించుకొని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అది అక్కడ కనపడుతుంది. రెండో చూడండి. రైట్, ఇక్కడ పాయింట్లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు వీడి కవి హృదయం ఏంటంటే, భగవంతుడు తనని తాను ఆహుతించుకొని సృష్టిని చేశాడు అక్కడ ఉన్నది కదా. దీన్ని ఎట్లా ముడిపెడదాం? ఇప్పుడు యేసు మతానికి యేసు యజ్ఞం అయ్యాడు, అక్కడ శత కొట్టించుకుని ఏలాడాడు కదా, దాన్ని యజ్ఞంతో కంపేర్ చేస్తారనమాట. సరే, ఒకవేళ యేసుని శతగొట్టింది యజ్ఞం అని అనుకుందాం కాసేపు. అనుకున్నా కూడా తనని తాను ఆహుతించుకొని భగవంతుడు ఈ సృష్టిని చేశాడు అని కదా ఇక్కడ ఉంది. మరి యేసు యజ్ఞం అయింది ఎప్పుడు? సృష్టి జరిగిన తర్వాత కదా, ఎంతో కాలం తర్వాత కదా. సృష్టి ఆదిలో యజ్ఞం అవ్వలేదు కదా. అంటే హిందుత్వంలో ఉన్నటువంటి ఈశ్వరుడు యజ్ఞం అవ్వటం, తనని తాను ఆహుతించుకోవడం అంటే ఏంటి? కల్పాదిలో పరమాత్మ ఒకే ఒక్క తత్వంగా విలసిల్లుతుంటాడు. ఆ పరమాత్మ తనలో ఉన్నటువంటి ప్రాకృతిక శక్తిని, మాయని విడదీయడం ద్వారా సృష్టి రచన అనేది జరుగుతుంది. అంటే తనని తాను ఆహుతించుకోవడం అంటే ఏంటి? తన విభూతిని, తన శక్తిని బయటకు ప్రకటించడం, తన నుండి వేరుగా చేసి సృష్టి చేయటం. ఇది సృష్టికి పూర్వం పరమాత్మ తనని తాను ఆహుతించుకున్నాడంటే తన శక్తిని ఖర్చు పెట్టి, తన శక్తిని తన నుండి బయటకు తీసి సృష్టిని చేశాడు. అది కదా. అదే మీ బైబిల్లో ఉన్నటువంటి మీ సృష్టి ఎలా జరిగింది అనే దానికి ఆపాదిస్తే, అక్కడ మీ దేవుడేమి ఆహుతించుకుని అంత యజ్ఞం చేసుకుని ఏం చేయలేదు. అది కలుగుగాక అన్నాడు, అది కలిగింది. ఇది కలుగుగాక అన్నాడు, ఇది కలిగింది. అందులో ఆయన యజ్ఞం చేసుకున్నది ఏం లేదు కదా. కాబట్టి ఇది మీ నల్లట పుస్తకానికి సరిపోదు, యేసుకి అసలు సరిపోదు.